హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌటక్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో డిసెంబర్కు సంబంధించిన నియామకాలు మరియు దినోత్సవాలండి. సో వాటికి సంబంధించిన అన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు మనం రివిజన్ చేసుకుందామండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హేమంత్ సోరెన్ గారు ఎన్నికయ్యారు. అయితే ఈ హేమంత్ సోరెన్ గారు 4వసారి జార్ఖండ్ యొక్క ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం జరిగింది. ఇక జార్ఖండ్ గురించి తెలుసుకుంటే జార్ఖండ్ యొక్క గవర్నర్ వచ్చేసి సంతోష్ గంగ్వార్, రాంచీ రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దేవేంద్ర ఫడ్నవీస్. అయితే మహారాష్ట్ర రాజధాని ముంబై కాగా గవర్నర్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఫిక్కీ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హర్షవర్ధన్ అగర్వాల్. అయితే ఈయన ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే అనిష్ షా ఈయన స్థానంలో రావడం అనేది జరిగింది. అయితే ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1927లో దీన్ని స్థాపించారండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ చైర్మన్ మరియు ఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమిత్ గార్గ్ గారు. అయితే ఈ హెచ్పిసిఎల్ యొక్క స్థాపన చూసుకుంటే 1952లో దీన్ని స్థాపించారండి. ప్రధాన కార్యాలయం ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎస్బీఐ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ అంటే ఎండిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అమరా రామ్మోహన్ రావు గారు. అయితే ఎస్బీఐ గురించి తెలుసుకుందాం. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1955లో దీన్ని స్థాపించారండి. ప్రధాన కార్యాలయం దీనికి కూడా ముంబైలోనే ఉంటుంది. ప్రజెంట్ ఎస్బీఐ యొక్క చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మనీష్ జైన్ గారు నియమితులయ్యారు. అయితే ఈ ఎస్ బ్యాంక్ యొక్క స్థాపన 2004వ సంవత్సరం జరిగింది. ప్రధాన కార్యాలయం దీనిది కూడా ముంబైలోనే ఉంటుంది. ప్రజెంట్ ఎండి మరియు సిఇఓ ప్రశాంత్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్బిఎల్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా తిరిగి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆర్ సుబ్రహ్మణ్య కుమార్. అయితే ఈ ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క స్థాపన చూసుకుంటే 1943లో దీన్ని స్థాపించారండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా ముంబైలోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ట్రినిటీ లాబన్ కన్జర్వేటాయిర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ గౌరవ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏఆర్ రెహమాన్ గారండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల బ్రహ్మోస్ ఏరోస్పేస్ అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జయతీర్థ రాఘవేంద్ర జోషి. డాక్టర్ జయతీర్థ రాఘవేంద్ర జోషి గారు. అయితే బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేది భారత్ మరియు రష్యాల మధ్య ఒక జాయింట్ వెంచర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సిశాట్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఉమా మహేశ్వరరావు. అయితే సిశాట్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, సెంట్రల్ సిటీ అలొకేషన్స్ బోర్డ్ అంటారు. సిశాట్ అంటే సెంట్రల్ సిటీ అలొకేషన్స్ బోర్డు. అయితే దీని యొక్క చైర్మన్ తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందినవారు. చూడండి, ఈ కరణం ఉమామహేశ్వర్ గారు తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 అరుణాచల్ రంగ్ మహోత్సవ్ ఫెస్టివల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పంకజ్ త్రిపాఠి. అయితే ఈ అరుణాచల్ రంగ మహోత్సవం అనేది దీని యొక్క థీమ్ చూసుకుంటే రూట్ టు రూట్స్ దీని యొక్క థీమ్ అండి. ఈ ఫెస్టివల్ అనేది 2024 నవంబర్ 29 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. జి బాలసుబ్రహ్మణ్యన్ ఏ దేశ తదుపరి హై కమిషనర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మాల్దీవులు. అయితే ఈ మాల్దీవ్ గురించి తెలుసుకుంటే మాల్దీవ్ యొక్క రాజధాని మాలే.
రాజధాని మాలే అండి. కరెన్సీ వచ్చేసి మాల్దీవుల రూపాయ. అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు. నెక్స్ట్ క్వశ్చన్స్. దినేష్ భాటియా ఏ దేశ భారత హై కమిషనర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బ్రెజిల్. బ్రెజిల్ దేశ రాజధాని బ్రాసిలియా, కరెన్సీ రియల్. అధ్యక్షుడు వచ్చేసి లూయిజ్ ఇనాసియో లులా డి సిల్వా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సునీతా మెహతా ఏ దేశం హై కమిషనర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పీజీ దేశం యొక్క హై కమిషనర్గా సునీతా మెహతా గారు నియమితులయ్యారు. అయితే పీజీ దేశం యొక్క రాజధాని సూవా. పీజీ దేశం యొక్క రాజధాని సూవా అండి. కరెన్సీ పీజియన్ డాలర్. ప్రధానమంత్రి సతివేని రబుకా. చూడండి, సతివేని రబుకా ఇక్కడ ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అశోక్ కుమార్ ఏ దేశం హై కమిషనర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బెలరస్ రిపబ్లిక్ యొక్క హై కమిషనర్గా అశోక్ కుమార్ గారు నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్గా తిరిగి ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డాక్టర్ నాకోజీ ఒకొంజో ఈవేలా. అయితే ఈ డబ్ల్యూటీఓ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందామండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 1995 జనవరి 1వ తారీఖున దీనిని స్థాపించారు. ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. సభ్య దేశాలు చూసుకుంటే 164 సభ్య దేశాలు ఉంటాయి. అయితే ఈ డబ్ల్యూటీఓ యొక్క మొదటి డైరెక్టర్ జనరల్ వచ్చేసి పీటర్ సదర్లాండ్. పీటర్ సదర్లాండ్ మొదటి డైరెక్టర్ జనరల్. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ డాక్టర్ నాగోజీ ఒంకోజో ఈవేలా గారు. అయితే ఇంకో 2 పాయింట్లు చూడండి ఫ్రెండ్స్. డబ్ల్యూహెచ్ఓ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరయ్యా అంటే టెడ్రోస్ అధనం. డబ్ల్యూహెచ్ఓ యొక్క డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం అండి. యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి అడ్రి ఔజోలే. మరియు యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్. చూడండి, యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్, యునెస్కో డైరెక్టర్ జనరల్ అడ్రి ఔజోలే మరియు డబ్ల్యూహెచ్ఓ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసి డాక్టర్ టెడ్రోస్ అధనం గ్యాబ్రియేసస్. నెక్స్ట్ క్వశ్చన్. ఏడీబీ యొక్క 11వ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మసాటో కండా. అయితే ఏడీబీ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీని యొక్క స్థాపన 1966 డిసెంబర్ 19వ తారీఖున జరిగిందండి. ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫిలిప్పీన్స్లో ఉంటుంది. ఫిలిప్పీన్స్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుందండి. ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి అశోక్ లావాసా మన ఇండియన్ అయినా ప్రజెంట్ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్. అయితే ప్రజెంట్ ఇండియాలో ఏడీబీ యొక్క డైరెక్టర్ ఎవరయ్యా అంటే మియో ఓకా. మన ఇండియాలో ఏడీబీ యొక్క డైరెక్టర్ వచ్చేసి మియో ఓకా ప్రజెంట్ ఇక్కడ డైరెక్టర్ అండి. ఏడీబీ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి వికాస్ షీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో మిగిలిన ఆప్షన్ చూడండి, అజయ్ బంగా, ఈయన ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు. నెక్స్ట్ సంజయ్ మల్హోత్రా గారు, ఈయన ఆర్బీఐ యొక్క గవర్నర్. చల్లా శ్రీనివాసులు శెట్టి ఎస్బీఐ చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా క్రికెట్ కౌన్సిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, షమ్మీ సిల్వా. చూడండి, ఏషియా క్రికెట్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు వచ్చేసి షమ్మీ సిల్వా. అంతకుముందు జయషా గారు ఉండేవారండి. ఆయన ప్రజెంట్ ఐసీసీ యొక్క చైర్మన్గా ఎన్నికవడం వల్ల ఆ ప్లేస్ ఖాళీ ఏర్పడి షమ్మీ సిల్వా గారు నియమితులయ్యారు. అయితే ఈ ఆసియా క్రికెట్ కౌన్సిల్ యొక్క స్థాపన చూసుకుంటే 1983 సెప్టెంబర్ 19వ తారీఖున ఇది స్థాపించారండి. ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉంటుంది. ప్రధాన కార్యాలయం దుబాయ్ కాగా ఉపాధ్యక్షుడు వచ్చేసి పంకజ్ కిమ్జీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎఫ్బిఐ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కశ్యప్ పటేల్. అయితే ఎఫ్బిఐ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇది అమెరికాకు చెందిన ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థ అన్నమాట. అయితే ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈయనను నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల యమండు ఓర్సీ ఏ దేశ అధ్యక్షుడిగా
నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉరుగ్వే దేశం యొక్క అధ్యక్షుడిగా యముండు ఓర్సి ఎన్నికయ్యారు. ఉరుగ్వే రాజధాని మాంటోవిడియే. చూడండి, ఉరుగ్వే రాజధాని మాంటే వీడియో. కరెన్సీ వచ్చేసి ఉరుగ్వే పేసో. ఉరుగ్వే పేసో ఇక్కడ కరెన్సీ. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నమీబియా నూతన అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నితుంబో నంది దైత్వహ. అయితే నమీబియా యొక్క రాజధాని విందోక్. విందోక్ నమీబియా యొక్క రాజధాని అండి. కరెన్సీ నమీబియన్ డాలర్. నమీబియన్ డాలర్ కరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జాన్ మహామా ఏ దేశ నూతన అధ్యక్షుడయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఘనా దేశం యొక్క అధ్యక్షుడు వచ్చేసి జాన్ మహామా. ఘనా దేశ రాజధాని అక్రా. రాజధాని అక్రా అండి. కరెన్సీ సెడి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జార్జియా దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మిఖాయిల్ కవేలాష్విలి. మిఖాయిల్ కవేలాష్విలి జార్జియా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఈ జార్జియా దేశం యొక్క రాజధాని బిలిపి. బిలిపి రాజధాని అండి. కరెన్సీ జార్జియన్ లారీ. జార్జియన్ లారీ కరెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాన్స్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్రాంకోయిస్ బేరో. అయితే ఫ్రాన్స్ నూతన ప్రధానమంత్రి వచ్చేసి ఫ్రాంకోయిస్ బేరో. ఈయన ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే మిచెల్ బార్నియర్ స్థానంలో రావడం జరిగిందండి. మిచెల్ బార్నియర్ స్థానంలో ఈయన రావడం జరిగింది. ఇక ఫ్రాన్స్ దేశం గురించి తెలుసుకుంటే, ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని ప్యారిస్. ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని ప్యారిస్ కాగా కరెన్సీ యూరో. కరెన్సీ యూరో. అయితే ఇక్కడ అధ్యక్షులు వచ్చేసి ఎమాన్యుయల్ మ్యాక్రాన్. నెక్స్ట్ క్వశ్చన్. మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నవంబర్ 25వ తారీఖున జరుపుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ పాల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నవంబర్ 26వ తారీఖున. అయితే భారతదేశంలో జాతీయ పాల దినోత్సవాన్ని వర్గీస్ కురియన్ జన్మదినంగా పురస్కరించుకొని జరుపుకుంటారు. అయితే వర్గీస్ కురియన్ గారిని శ్వేత విప్లవ పితామహుడు అని కూడా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? ఆన్సర్ 1949 నవంబర్ 26వ తారీఖున. అయితే కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడయ్యా అంటే 1950 జనవరి 26వ తారీఖున. నెక్స్ట్ క్వశ్చన్. రెడ్ ప్లానెట్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ నవంబర్ 28వ తారీఖున. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ దీని యొక్క థీమ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. బియాండ్ ది హిగ్స్ బోసన్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మానిక్ కోత్వాల్. ఈయన ఒక రచయిత. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ డిసెంబర్ 1వ తారీఖున. అయితే ఈ దినోత్సవాన్ని 1988లో ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ప్రకటించారు. అయితే 2024 దీని యొక్క థీమ్ చూసుకుంటే టేక్ ది రైట్ పాత్స్, మై హెల్త్ మై రైట్. అయితే ప్రపంచంలో మొదట ఎయిడ్స్ గుర్తించిన దేశం ఏమిటయ్యా అంటే కాంగో దేశంలో మొదటగా ఎయిడ్స్ గుర్తించారండి 1960లో. ఓకే, మన ఇండియాలో చూసుకుంటే తమిళనాడులోనే చెన్నైలో మొదట ఎయిడ్స్ కేసు వచ్చింది 1986. ఓకే, అయితే ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఎక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్. బీఎస్ఎఫ్ యొక్క 60వ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు జరిగింది? ఆన్సర్
ఆప్షన్ ఏ అండి, ఇది కూడా డిసెంబర్ 1వ తారీఖునే జరుపుకున్నారు. అయితే బీఎస్ఎఫ్ యొక్క ఫుల్ ఫామ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. దీని యొక్క స్థాపన 1965లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి దల్జిత్ సింగ్ చౌదరి. దల్జిత్ సింగ్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ డిసెంబర్ 2వ తారీఖున. అయితే దీని యొక్క జ్ఞాపకార్థంగా చేసుకుంటారయ్యా అంటే 1984 డిసెంబర్ 2 మరియు 3వ తారీఖులలో భోపాల్లో గ్యాస్ ట్రాజడీ ఒకటి జరిగింది కదా, సో దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే 2024 దీని యొక్క థీమ్ చూసుకుంటే క్లియర్ ఎయిర్ గ్రీన్ ఎర్త్, ఏ స్టెప్ టువర్డ్స్ సస్టైనబుల్ లివింగ్. క్లీన్ ఎయిర్ గ్రీన్ ఎర్త్, ఏ స్టెప్ టువర్డ్స్ సస్టైనబుల్ లివింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డిసెంబర్ 3వ తారీఖున. దీని యొక్క థీమ్ చూసుకుంటే యాంప్లిఫైయింగ్ ద లీడర్షిప్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ ఫర్ యాన్ ఇన్క్లూసివ్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఇండియన్ నేవీ డే ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, డిసెంబర్ 4వ తారీఖున. అయితే ఈ ఇండియన్ నేవీ డే యొక్క థీమ్ చూసుకుంటే స్ట్రెంగ్త్ అండ్ పవర్ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ నేల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ డిసెంబర్ 5వ తారీఖున. అయితే మొదటి ప్రపంచ నేల దినోత్సవాన్ని 2014 డిసెంబర్ 5వ తారీఖున జరుపుకున్నారు. అయితే దీని యొక్క 2024 థీమ్ చూసుకుంటే కేరింగ్ ఫర్ సాయిల్స్, మెజ్యూర్, మానిటరింగ్ అండ్ మేనేజ్. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, డిసెంబర్ 6వ తారీఖున. ప్రజెంట్ ఈ 2024లో జరిగిన ఈ వర్ధంతి దినోత్సవం వచ్చేసి 69వ వర్ధంతి. నెక్స్ట్ క్వశ్చన్. సాయుధ దళాల జెండా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే పారామిలిటరీ ఫ్లాగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 7వ తారీఖున. అయితే దీనిని 1949 నుండి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డిసెంబర్ 9వ తారీఖున. అయితే దీనిని ఎవరు పిలుపునిచ్చారు, ఎవరు స్థాపించారయ్యా అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ దీనిని స్థాపించింది. ఎప్పుడయ్యా అంటే 2003వ సంవత్సరంలో. అయితే దీని యొక్క 2024 థీమ్ చూసుకుంటే యూనిటింగ్ విత్ యూత్ అగెయినెస్ట్ కరప్షన్, షేపింగ్ టుమారో ఇంటిగ్రిటీ. యునైటింగ్ విత్ యూత్ అగెయినెస్ట్ కరప్షన్, షేపింగ్ టుమారో ఇంటర్గ్రిటీ. నెక్స్ట్ క్వశ్చన్. మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డిసెంబర్ 10వ తారీఖున. అయితే ఈ 2024 దీని యొక్క థీమ్ చూసుకుంటే అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. నెక్స్ట్ క్వశ్చన్. నోబెల్ బహుమతి స్థాపన ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1901 డిసెంబర్ 10వ తారీఖున. అయితే ఈ డిసెంబర్ 10వ తారీఖునే నోబెల్ వర్ధంతి అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఉన్నారు కదా, ఆయన యొక్క వర్ధంతిగా జరుపుకుంటారు. అయితే ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క జననం చూసుకుంటే 1833 అక్టోబర్ 21న జన్మించారండి. నెక్స్ట్ క్వశ్చన్. యూనిసెఫ్ యొక్క 78వ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, డిసెంబర్ 11వ తారీఖున. అయితే ఈ యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. అయితే దీని యొక్క స్థాపన చూసుకుంటే 1964 డిసెంబర్ 11వ తారీఖున జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంటుంది. న్యూయార్క్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుందండి. 2024 దీని యొక్క థీమ్ చూసుకుంటే ఎంపవరింగ్ చిల్డ్రన్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్యూచర్. ఎంపవరింగ్ చిల్డ్రన్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్యూచర్స్. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, డిసెంబర్ 11వ తారీఖున.
అయితే దీని యొక్క థీమ్ 2024 థీమ్ చూసుకుంటే మౌంటైన్ సొల్యూషన్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. మౌంటైన్ సొల్యూషన్స్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. అయితే ఈ అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని యుఎన్ జనరల్ అసెంబ్లీ 2003వ సంవత్సరంలో ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సల్ హెల్త్ కవరేజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ డిసెంబర్ 12వ తారీఖున. అయితే ఈ దినోత్సవాన్ని 2017వ సంవత్సరంలో యుఎన్ స్థాపించింది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఎప్పుడు జరుపుకున్నారు? నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే. ఆన్సర్ ఆప్షన్ డి అండి, డిసెంబర్ 14వ తారీఖున. అయితే 1991 సంవత్సరం నుండి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ 14ను నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేగా జరుపుకుంటారు. దీని యొక్క 2024 థీమ్ చూసుకుంటే పవరింగ్ సస్టైనబిలిటీ ఎవ్రీ వాట్ కౌంట్స్. చూడండి, పవరింగ్ సస్టైనబిలిటీ ఎవ్రీ వాట్స్ కౌంట్స్. నెక్స్ట్, ఇటీవల విజయ్ దివాస్ ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డిసెంబర్ 16వ తారీఖున. అయితే 1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో సాధించిన విజయానికి గుర్తుగాను మరియు యుద్ధ సమయంలో భారత సాయుధ దళాలు చేసిన శౌర్యాన్ని మరియు త్యాగాలను గౌరవిస్తూ ఈ విజయ్ దివాస్ను జరుపుకుంటారు. అయితే ఇదే ఇండో పాక్ సమయంలో బంగ్లాదేశ్కు స్వతంత్రం కూడా రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీ హక్కుల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ డిసెంబర్ 18వ తారీఖున. అయితే ఐక్యరాజ్య సమితి 1992లో మైనారిటీ వర్గాల హక్కులను ప్రోత్సహించడం మరియు రక్షించడం కోసం ఈ డిసెంబర్ 18ని మైనారిటీల హక్కుల దినోత్సవంగా ప్రకటించింది. అయితే 2024 దీని యొక్క థీమ్ చూసుకుంటే ప్రమోటింగ్ డైవర్సిటీ అండ్ ప్రొటెక్టింగ్ రైట్స్. ప్రమోటింగ్ డైవర్సిటీ అండ్ ప్రొటెక్టింగ్ రైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ డిసెంబర్ 18వ తారీఖున. అయితే ఈ 2024 దీని యొక్క థీమ్ చూడండి, హానరింగ్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ మైగ్రెంట్స్ అండ్ రెస్పెక్టింగ్ దేర్ రైట్స్. హానరింగ్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ మైగ్రెంట్స్ అండ్ రెస్పెక్టింగ్ దేర్ రైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, గోవా విమోచన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు? గోవా విమోచన దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, డిసెంబర్ 19వ తారీఖున. 1961 డిసెంబర్ 19వ తారీఖున పోర్చుగీసు వారి నుండి భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ ద్వారా ఈ సైనిక చర్య చేసి ఈ గోవాను మన ఇండియాలో కలపడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకోటి చూడండి, హైదరాబాద్ రాజ్యం ఇండియాలో కలవడానికి చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో వచ్చేసి హైదరాబాద్ ఇండియాలో కలిసిందండి. ఆపరేషన్ విజయ్ వచ్చేసి గోవా ఇండియాలో కలిసింది. అయితే ఈ ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1948 సెప్టెంబర్ 13 నుండి 18వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, డిసెంబర్ 20వ తారీఖున. అయితే ఈ అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని మొదటిసారిగా 2005వ సంవత్సరంలో జరుపుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన జాకిర్ హుస్సేన్ దేనిలో ప్రసిద్ధి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, తబలకు ప్రసిద్ధి. అయితే ఈ జాకిర్ హుస్సేన్ గారు 1951లో ముంబైలో జన్మించారు. ఈయనకు 1988లో పద్మశ్రీ 2002వ సంవత్సరంలో పద్మభూషణ్ మరియు 2023వ సంవత్సరంలో పద్మ విభూషణ్ కూడా రావడం జరిగింది. చూడండి, 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బైగ గిరిజన చిత్రాలకు ప్రసిద్ధి చెందిన జోదయ్య బాయి ఇటీవల మరణించారండి. ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మధ్యప్రదేశ్కు చెందినవారు. అయితే జోదయ్య బాయి కళల రంగంలో చేసిన ఆమె కృషికి గాను 2023వ సంవత్సరంలో పద్మశ్రీ అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన
తులసి గౌడ గారు దేనికి ప్రసిద్ధి? ఆన్సర్, ఆమె ఒక పర్యావరణవేత్త. అయితే తులసి గౌడ గారు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు. కర్ణాటక రాష్ట్రానికి చెందినవారండి. అయితే ఆమెను ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్ అని కూడా అంటారు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్ అని కూడా అంటారు. అయితే తులసి గౌడ గారిని హలక్కి గిరిజన ప్రజలు చెట్టు దేవత, ట్రీ గాడ్ అని కూడా అంటారండి. ట్రీ గాడ్ అంటే చెట్టు దేవత అని కూడా పిలుస్తారు. ఈమెకు 2021 సంవత్సరంలో పద్మశ్రీ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మై బిలోవ్డ్ లైఫ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్, ఆప్షన్ సి అండి, అమితవ కుమార్. అయితే ఈ అమితవ కుమార్ గారు ఇండియన్ రైటర్ మరియు జర్నలిస్టు. సో ఇది ఫ్రెండ్స్ మన డిసెంబర్కు సంబంధించిన నియామకాలు మరియు దినోత్సవాలు మరియు వాటి యొక్క థీమ్స్. సో ఫ్రెండ్స్, డిసెంబర్ యొక్క కరెంట్ అఫైర్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరియు మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.